హలో అన్న, మీ పేరు? వర్మ అన్న నా పేరు. వర్మ. ఏం చేస్తుంటారన్న? జాబ్ అన్న. జాబ్. నా ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది? వైఎస్ జగన్ అన్న. వైఎస్ జగన్. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత పెరిగింది ఆంధ్రలో అంటున్నారు. ఈసారి ఓడిపోవడం కన్ఫామ్ అంటున్నారు. ఏమంటారు? లేదన్నా, ఎక్కడైనా మంచి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చెడు ఉంటుంది. ఎంత చెడు వచ్చినా మంచిగా గెలుస్తుంది. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని కలిసి వస్తున్నాయి కదా, దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరిగే అవకాశం ఉందా? ఎంతమంది వచ్చినా సినిమా ఎప్పుడు సింగిల్గానే వస్తుంది. కానీ ఇవన్నీ డైలాగులు సినిమాలో బాగుంటాయి, రియాలిటీ వచ్చేదానికి బాగుండవు కదా. చూస్తారుగా ఎలక్షన్ వచ్చాక. సరే, అంతా బాగుంటే సొంత చెల్లెలు అన్నకు ఆపోజిట్గా ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? ఏముందన్న, ఇప్పుడు ఎక్కడైతే మంచి ఉంటుందో చెడు ఆటోమేటిక్గా ఉంటుంది అన్నాం కదా. అలాంటిది ఇంట్లోంచే మొదలైంది. అంటే జగనన్న అధికారం రాగానే మారిపోయాడు, అప్పుడు జగనన్న కాదు అని షర్మిల గారు కామెంట్ చేశారు. ఓకే, నాది ఆంధ్ర అన్న. సో నేను ఆంధ్రానే. సో ప్రజెంట్ అయితే నాకు వచ్చేసి మా ఇంట్లో ఏదైతే మంచి జరిగిందో మేము అందుకే ఆయనకి సపోర్ట్ చేస్తున్నాం. జగన్ అన్న కూడా అదే అన్నాడు, మీ ఇంట్లో మంచి జరుగుంటేనే నాకు ఓటేయండి అనే కదా జగన్ అన్న చెప్పేది. సో ఎదుటి వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా మాకు ఏదైతే మంచి జరిగిందో ఆ మంచి మాకు కనిపిస్తేనే మేమైనా ఓటేస్తాం. ఎవరైనా అంతే, వాళ్ళకి మంచి జరుగుంటేనే వాళ్ళు వేస్తారు. వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి జరగకపోతే వాళ్ళు ఎందుకు ఓటేసుకుని పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చూసుకుంటే ఓన్లీ సంక్షేమ పథకాలే ఉన్నాయి, డెవలప్మెంట్ ఎక్కడన్నా? అంటే వచ్చేసి మనకు కరోనా వచ్చేసి సగం టైం తినిందన్న. సో మనకు వచ్చేసి ఎటువంటి డెవలప్మెంట్ ఒకప్పుడైతే లేదు ఏమి. నాకు తెలిసి ఏదో ఒక లాస్ట్లో ఏదో చంద్రన్న కానుకలు ఇవన్నీ వచ్చినాయి, కానీ సో లాస్ట్లో ఏదైతే మనకి చేశారో డెవలప్మెంట్ అనేది లేకపోవడం వల్ల సో గ్రౌండ్ లెవెల్ నుంచి ఆయన డెవలప్ చేసుకుంటూ వస్తున్నాడు అన్న. ఒక్కటి కరోనా త్రూఅవుట్ ది వరల్డ్ వచ్చింది కదా అన్న, అంటే ఆంధ్ర ఒకటే కాదు కదా మరి. ఎంత ఇప్పుడు వరల్డ్ వస్తే మనకు వరల్డ్ వాళ్ళు అందరూ ఏం చేయరు కదా, మన సీఎం మనం చూసుకుంటాం, మన వాళ్ళు మనం చూసుకుంటాం. సో అప్పుడు నాకు తెలిసినంత వరకు మిగతా వాళ్ళు చేశారా లేదని నేను అనను, కానీ నా సైడ్ నుంచి నా సీఎం అయితే మంచిగా చూసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ప్రజలు ఆంధ్ర వాళ్ళు ఏం చెప్పాలని అసలు? సో ప్రజెంట్ అయితే వైజాగ్ కన్ఫర్మ్ అవుతుంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అది అన్నారు, కానీ ఒకటి లెజిస్లేటివ్ ఒక చోట, జ్యుడిషియల్ ఒక చోట ఇలా పెట్టారు కదా, ఎంతవరకు కరెక్ట్ అంటారు? 3 రాజధానులు పెట్టడం. రాజధాని ఒకటే పెట్టాలని ఏముందన్న, 3 పెట్టుకోవచ్చు కదా, తప్పేముంది అందులో. ఒకటి పెట్టారు, హైదరాబాద్ పెట్టారు, ఏమైంది? తీసుకుపోయారు, ఏముంది? దాంట్లోనే తీసుకెళ్ళి అన్నీ డెవలప్ చేశారు, అన్నీ చేశారు. లాస్ట్కి ఏమైంది? మన చేతుల్లోనే లేదు. ఏదైనా కావాలంటే ఇక్కడికి రావాల్సి వస్తుంది. సో ఇప్పుడు వైజాగ్ని డెవలప్ చేస్తున్నారు, విప్రో వచ్చినాయి, కంపెనీస్ కూడా అన్నీ వచ్చాయి. సో స్లోగా ఏంటంటే డెవలప్ అనేది అవుతుంది, కనిపిస్తుంది. కాకపోతే టైం అనేది ఉండాలిగా. సో ఈసారి జగన్ వస్తే ఖచ్చితంగా ఐటీ వాళ్ళకి కూడా టైం అనేది వస్తుంది. అంటే సార్ ఈసారి ఎలక్షన్స్ చూసుకుంటే వీళ్ళు ప్రజల కోసం కాకుండా వ్యక్తిగతంగా పోటీ పడుతున్నారు, గొడవలు పడుతున్నారు అనిపించట్లేదన్న. చాలా హాట్గా ఉన్నాయి సార్ ఏపీ ఎలక్షన్స్. యా, అంటే ఇప్పుడు వచ్చేసి మనకి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ వచ్చారో, సో ఏదైతే జగన్ అన్న ఉన్నది ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా ఆయన ప్రతి ఒక్కరికి మంచిగా చేశారు. వాళ్ళు చెడు చేశారని అనట్లేదు, కానీ వాళ్ళు చేశారు. కాకపోతే ఏదైతే జగన్ అన్న చేసింది ఏదైతే ఉందో ప్రతి పేదవాడికి అందింది క్లియర్ కట్గా. సో ఏదైతే ఓల్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్స్ రావడం కానీ, వాళ్ళందరికీ 1వ తారీఖుకి వాళ్ళ ఇంటికి వచ్చి బియ్యం కానీ, ఇది ఏదైతే పెన్షన్ ఉందో అన్నీ ఇస్తున్నారు. సో ఒకప్పుడు మేము ఎలా అంటే ఎండలో నుంచుని ఇదంతా తీసుకునే వాళ్ళం, ఒక పెద్ద లైన్ ఉండేది, అదంతా మోసుకొని వెళ్ళడానికి. ఆ ఓల్డ్ పీపుల్ అక్కడ అంతసేపు ఎండలో ఉండి వాళ్ళ ఎనర్జీ అంతా అక్కడే వేస్ట్ అయ్యేది. తర్వాత ఆ మూటని వాళ్ళు ఎత్తుకుని వెళ్ళడానికి చాలా కష్టపడేవారు. ఇంకోటి అన్న, ఇప్పుడు అన్నా క్యాంటీన్ అని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకనే దాన్ని తీసేశారు. దానికి కారణం ఏమనుకోవచ్చు? అంటే అన్నా క్యాంటీన్ అని పేరు పెట్టారే తీసేశారు? లేదండి, అలా ఏం లేదు. అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత మార్చారు కూడా, రాజన్న క్యాంటీన్ మార్చారు. మేబీ దాని గురించి ఐడియా లేదు, కానీ దానికన్నా మంచిగానే ఉన్నాయి ఇక మనకు. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంటేనే ఉన్నాయా ఏమన్నా? ఇప్పుడు దానికన్నా వేరే ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చి ఇస్తున్నారు. హలో, ఫైనల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారంటారు. ఎస్, ఎంతమంది వచ్చినా ఎప్పుడు సింగిల్గానే వస్తుంది. థ్యాంక్స్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.